కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి 11 ఏళ్లైన సందర్భంగా పాయకరావుపేటలో వికసిత భారత సంకల్ప సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ పాల్గొన్నారు. భారతదేశానికి ప్రధాని నరేంద్ర మోదీ దక్షతతో కూడిన పరిపాలన అందిస్తున్నారని పేర్కొన్నారు. వందలాది స్కీమ్లు, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా నిరుపేదలకు, అణగారిన వర్గాలకు, రైతుల సంక్షేమానికి, మహిళలకు చేయూతనందిస్తుందని అన్నారు. నక్కపల్లి వద్ద ఏర్పాటు కానున్న ఆర్సెల్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ ను మోదీ శంకుస్థాపన చేస్తారని ఎంపీ సీఎం రమేష్ తెలిపారు. స్కీములు చెప్పుకుంటూ పోతే కొన్ని వందల స్కీములు, పేద ప్రజలకు మంచి జరిగే స్కీములు ఈరోజు ప్రధానమంత్రి గారు తీసుకురావడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరికి కూడా బ్యాంకులు లోన్లు అందుబాటులో ఉండాలని 10,000 రూపాయల నుంచి 10 కోట్ల వరకు కూడా సెక్యూరిటీ లేకుండా రుణాలు అందించేదానికి, వ్యాపారం చేసుకునేదానికి, ఇట్లా మహిళలకు కూడా ప్రతి ఒక్కరికి కూడా లోన్లు వచ్చే విధంగా కూడా చేయడం, అలాగే జీరో బ్యాలెన్స్తో దాదాపు 40 కోట్ల బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయించడం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అక్టోబర్ నెలలో అన్ని క్లియరెన్స్లు వచ్చి పునాది వేసేదానికి మన ప్రధానమంత్రి గారే, ముఖ్యమంత్రి గారు ఇక్కడ పాయకరావుపేటకు వచ్చి ఆ ఆర్సెల్ మిట్టల్ పరిశ్రమ శంకుస్థాపన కూడా జరుగుతుందని మీకు తెలియజేస్తున్నారు.